అద్దం పలగొట్టుకున్నట్టు నడపశాత కాక రాష్ట్రాన్ని ప్రభుత్వాన్ని పనికిమాల మాటలు మాట్లాడుతున్నాడు. ఎంత పచ్చి అబద్ధాల కోరు ఈ ముఖ్యమంత్రి అంటే నిన్న మాట్లాడిన మాట ఒక్క నిమిషంలో మీకు చెప్తా, మీకు అర్థమవుతుంది. ముఖ్యమంత్రి అంటోడు ఒక రాష్ట్రానికి పెద్ద మనిషి. ఆ పదవిలో కూర్చున్నాక రాష్ట్రం మొత్తం నాది అని మాట్లాడాలి. ఈ రాష్ట్రం మంచిగున్నది, ఇంకా మంచిగా చేస్తా అని చెప్పాలి. ఏమైనా లోపల చిరిగిపోయిన పని వేసుకున్న మీదికెళ్ళి మాత్రం మంచిగా వేసుకుని మంచిగానే ఉన్నా అని చెప్పాలి. కానీ ఈ నేత అవలగాడంటే రాష్ట్రం దివాలా తీసింది, రాష్ట్రం అప్పుల పాలైపోయింది, నా పరిస్థితి మొత్తం ఎత్తిపోయింది అట్లా చెప్పుకుంటాడు. ఎవడన్నా కదన్నా ఇప్పుడు నెల నిజం ఉందా? పచ్చి అబద్ధం అది. వాస్తవం ఏంది? ముఖ్యమంత్రి కనీసం లెక్కలు చెప్పడం కూడా సరిగ్గా చెప్తలేరు. వాస్తవం ఏంది? తెలంగాణ ఏర్పడ్డ నాడు 2014లో కాంగ్రెస్ ప్రభుత్వం మనకు అప్పచెప్పిన నాడు, ఏది ప్రభుత్వాన్ని మనకు అప్పచెప్పిన నాడు 369 కోట్ల రెవెన్యూ మిగులుతోని మనకు అప్పచెప్పిన, రెవెన్యూ సర్ప్లస్ తోని మనకు అప్పచెప్పింది. మనం దిగిపోయిన నాడు 2022-23లో ఆనాడు మనకు 369 కోట్ల రెవెన్యూ మిగులుతో అప్పచెప్తే మనం వాళ్లకు తిరిగి అప్పచెప్పిన నాడు 5,944 కోట్ల రెవెన్యూ మిగులుతోని వాళ్ళకు అప్పచెప్పింది. రెవెన్యూ మిగులు అంటే ఏంది మీకు అర్థమయ్యే భాషలో చెప్తాం. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి రాబడి ఉంటది, ఆదాయం ఉంటది, ఖర్చు ఉంటుంది. రెవెన్యూ రిసీట్ అంటారు, రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఆదాయం ఖర్చు. ఆదాయం ఖర్చు కంటే ఎక్కువ ఉంటే మిగులు ఉంటుంది, రెవెన్యూ మిగులు. ఆ ఖర్చులు ఏమేమి ఉంటుంది రెవెన్యూ ఎక్స్పెండిచర్లో? ఏముంటుందంటే జీతాలు, పెన్షన్లు, అప్పులు, మిత్తిలు, సబ్సిడీలు. ఇవన్నీ తీయంగా జీతాలు, పెన్షన్లు, అప్పులు, మిత్తిలు, సబ్సిడీలు ఇవన్నీ తీయంగా ఖర్చులు ఇవన్నీ ఓంగా మిగులు ఉన్నది అని మొన్న పెట్టిన బడ్జెట్ లో బట్టి విక్రమార్క గారు 1000 కోట్ల రెవెన్యూ మిగిలి ఉంది అని చెప్పి మొన్న 2024లో బడ్జెట్ పెట్టాడు. ఒక దిక్కేమో బడ్జెట్ లో రెవెన్యూ మిగులు ఉంది, సర్ప్లస్ ఉంది అని ఒక దిక్కు చెప్తారు, 1000 కోట్ల మిగిలిందని ఒక దిక్కు చెప్తారు. నిన్న ముఖ్యమంత్రి నెలకు 4,000 ఘాటా ఉంది, ఏం చేయాలో తెలుస్తలేదు అని ముఖ్యమంత్రి చెప్తాడు. మరి ఆయన కూర్చొని మాట్లాడుకుంటలేరా? లేకపోతే ఆయన లెక్కలు వేరు, ఈయన లెక్కలు వేరా? ఢిల్లీకి పంపే లెక్కలు వేరు, అవి నాకెరికే. ఢిల్లీకి పంపే లెక్కలు వేరు, ఆ లెక్కలు వేరు. కానీ ఇక్కడ లెక్కలు కూడా ఇట్లా తారుమారైతే ఒకటే మంత్రివర్గంలో ఒక ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం అలాగలగ లెక్కలు చెప్పొచ్చునా? ఇది ప్రజలను తప్పిదారి పట్టించుడు కాదా? ఇది పచ్చి అబద్ధాలు చెప్పుడు కాదా? నీ ప్రభుత్వంలో నువ్వు పెట్టిన బడ్జెట్ లో నువ్వు కేబినెట్ లో కూర్చొని సంతకం పెట్టింది ఏంటి? రెవెన్యూ మిగులు ఉంది అని చెప్పినావు. అన్ని ఖర్చులు పోను, జీతాలు ఇయ్యంగా, పెన్షన్లు ఇయ్యంగా, మిత్తిలు గట్టంగా, అప్పులు గట్టంగా, సబ్సిడీలు ఇయ్యంగా 1000 కోట్లు మిగులుందని నువ్వే చెప్తావు. మళ్ళీ ఇంకో దిక్కేమో నెలకు 4,000 ఘాటా ఉందని చెప్తావు. ఆయన అబద్ధం ఆడుతున్నా, నువ్వు అబద్ధం ఆడుతున్నావు. ఎవరైనా పిచ్చోళ్ళని చేస్తుండ్రు. అందుకే నేను అంటున్నా, నడపశాత కాక ఇవాళ అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నాను. ఇంకొక దిక్కుమాల ప్రచారం చేస్తాడు. దీన్ని మనం ఊరూరా తిప్పి కొట్టాలి, బరాబర్ కొట్టాలి. మనం ఏదో అప్లపాలు చేసిపోయినాం రాష్ట్రాన్ని అంటాడు. మీకు ఇవాళ మళ్ళొక్కసారి చెప్తున్నాం, మనం మీరు చూసింటారు అసెంబ్లీ, మళ్ళొక్కసారి చెప్తున్నాం. మనం చేసిన అప్పులు మొత్తం పురుజా లెక్క తీస్తే, మొత్తం హిసాబ్ కితాబ్ చేస్తే, మనం 10 ఏళ్లు ప్రభుత్వాన్ని నడిపి మనం చేసిన అప్పు 4,17,000 కోట్లు, అంటే సంవత్సరానికి 40,000 కోట్ల చిల్లర. కోట్లు. సరే, మరి కేసీఆర్ గారు 4,17,000 కోట్లు అప్పు చేసిండు. కానీ కేసీఆర్ ఏమేమి ఇచ్చిండు? 1,23,000 కోట్లు రైతులకు ఇచ్చిండు. రైతు బంధు ఇచ్చిండు, పెట్టుబడి ఇచ్చిండు, లోన్లు ఫేవర్ చేసిండు. కేసీఆర్ గారు ఆ పని చేసిండు. 24 గంటల కరెంట్ ఇచ్చిండు కేసీఆర్. కొత్తగా సబ్ స్టేషన్లు కట్టిండు, రోడ్లు కట్టిండు, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టిండు, ఇంటింటికి నల్లా ఇచ్చిండు, జిల్లా కేంద్రాలు చేసిండు, కలెక్టరేట్లు కట్టిండు, ఎస్పీ బిల్డింగ్లు కట్టిండు, కొత్త దవాఖానాలు కట్టిండు, జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ పెట్టిండు, జిల్లాకు ఒక నర్సింగ్ కాలేజ్ పెట్టిండు, 1000 గురుకుల పాఠశాలలు పెట్టిండు. ఇంకా చెప్పాలంటే ఇంకో గంట చెప్పచ్చు. కేసీఆర్ 4,17,000 కోట్ల అప్పు చేసి ఏం చేసిండంటే, గంట చెప్తే నేను ఏమేం చేసిండు, నువ్వేం చేసినావు చెప్పు రాబోయ్. 1,37,000 కోట్లు అప్పు చేసినావు కదా సంవత్సరంలో, ఏం చేసినావు ఒక పని చెప్పు. ఇక్కడ ఇంటికి తీసి అక్కడ పెట్టినావా? ఎక్కడన్నా ఒక కాడు ఒక్క పథకం చాలు చేసినావా? ఉన్నాయి కూలగొట్టుడు తప్ప కొత్తవి కట్టినాడేమన్నా? ఉన్నాయి కూలగొట్టుడు తప్ప కట్టిందేమన్నా ఉందా ఎక్కడన్నా? హైడ్రా పేరు మీద పేదవాళ్ళ
గుడిసెల మీద వాడు, రేకుల షెడ్ల మీద వాడు, ఇళ్ల మీద వాడు, కులగొట్టుడు. డిపిఆర్ లేదు, మన్ను లేదు, కానీ పైసలు కావాలి, ఢిల్లీకి పంపాలి కాబట్టి మూసీల పడి అక్కడ ఉండే పేదల మీద ప్రతాపం చూపెట్టుడు తప్ప ఈయన చేసిందే ఒక్క స్కీమ్ స్టార్ట్ చేసిండా? పోనీ రైతు భరోసా ఇచ్చిండా? ఆడబిడ్డలకు 2500 వేస్తానని వేసిండా? తులం బంగారం ఇచ్చిండా? స్కూటీలు ఇచ్చిండా? 10 లక్షలు 15 లక్షలు ఇస్తా చదువుకున్న పిల్లగాళ్ళకి అన్నాడు ఇచ్చిండా? ఎవ్వలకు ₹1 ఒక ఇల్లు ఇచ్చినావా? పోనీ ఇందిరమ్మ ఇల్లు లాంటివి ఉన్న ఇల్లే కూలగొడుతుంది. ఆయనతో ఉన్న ఇల్లే కూలగొట్టి కలర్లు మార్చుడు వేరు, ఊసరవెల్లి కంటే వేగంగా కలర్లు మారుస్తుండు. కానీ నేనేమంటున్నా అంటే ఒక్క కొత్త పథకం లేదు, ఒక్క ఇటుక కట్టి కోట్ల రూపాయలు ఢిల్లీకి పంపుట్ల బిజీగా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి. ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఏటీఎం అయింది. ఏటీఎం అంటే ఇరికేనా? ఎప్పుడు కావాలంటే అప్పుడు పోవాలి, కార్డు గీకాలే, పైసలు గుంజాలి. సేమ్ తెలంగాణ పరిస్థితి ఇలా కాంగ్రెస్ లో గట్లే అయిపోయింది. ఎప్పుడు కావాలంటే అప్పుడు రేవంత్ని విలువాలి, గీకాలే, పైసలు పోవాలి, గట్ల అయిపోయింది. ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ కేమో ఏటీఎం అయిపోయింది. కానీ తెలంగాణలో పరిపాలన ఎట్లయిపోయింది? పిచ్చోని చేతిలో రాయి లెక్క అయిపోయింది. ఎప్పుడు ఎవరిని కొడుతాడో తెలియదు. సిమెంట్ ఫ్యాక్టరీ పెడతా అంటాడు అదాని సిమెంట్ ఫ్యాక్టరీ ఎడ పెడతా అంటాడు. ఒకటేమో కొడంగల్లో పెడతాడట, ఒకటేమో అక్కడ రామన్నపేటలో పెడతాడు. అక్కడ వాళ్ళు భూములు ఇయ్య అన్నారు పాపం గిరిజన రైతులు. ఇయ్య అంటే ఏం చేసిండు? 40 రోజులు జైల్లో పెట్టిండు. అంటే లేలే నువ్వే ఉన్నావు, నువ్వే కొట్టించినావు, అందులో దొరకబడతా అని చూసిండు. ఆ తర్వాత కొన్ని రోజులు అది గోలు కొడతా ఇది గోలు కొడతా అని కొన్ని రోజులు లింకులాడిండు. ఏం చేసిండే రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీల విషయంలో అంటే 6 గ్యారెంటీలు ఎప్పుడో మర్చిపోయాడు. కానీ నా మీద 6 కేసులు మాత్రం పెట్టే ప్రయత్నం చేశాను. 6 కేసులలో ఏదో దాన్ని ఇరికేయాలి, మీరు జైలు పంపాలని మాత్రం బాగుంది. నేను మీ అందరినీ కోరేది ఒకటే, కేసుల గురించో ఫీజుల గురించో మనం భయపడే అవసరం లేదు. మనం ఎవ్వరం కూడా దాని గురించి బయట చర్చ పెట్టే అవసరం కూడా లేదు. మనం ఒకటే పని చేద్దాం ఈ కొత్త సంవత్సరం. ఏంటది? ఆయన కేసుల గురించి మాట్లాడని, మనం రైతుల గురించి మాట్లాడదాం, మనం ప్రజల గురించి మాట్లాడదాం, రైతు భరోసా గురించి మాట్లాడదాం. నువ్వు ఇచ్చిన 420 హామీలు ఏమైనా అని అడుగుదాం. వాళ్ళ పాపం మన అటెన్షన్ డైవర్షన్ కోసం మనం ఏదన్నా చేసి మనం పక్కదారి పట్టియాలి, అగో ఇదైందట అదైందట, గర్ల ఇదైందట కింద ఇదైందట అని చెప్పి వాళ్ళ చెవులు కొరుకుడు వీళ్ళ చెవులు కొరుకుడు. అది తప్ప ఇంతవరకు సంవత్సరంలో చేసిందేం లేదు. మనం ఒకటే తదేక దీక్షతోని అర్జునుడు కదా శిల్క కన్ను మీద దృష్టి పెట్టినట్టు మనం కూడా ఒకటే దాని మీద పెడదాం. ఏంటిది? ముసలోళ్లకు 4000 పెన్షన్ ఎప్పుడు ఇస్తావు అని అడగాలి. ఒక్కొక్క నెల ఒక్కొక్క కార్యక్రమం తీసుకుందాం, అవసరమైతే కొత్త సంవత్సరంలో మంచిగా తీసుకొని నెలకొక్క ప్రోగ్రాం. ముసలోళ్లకు 4000 పెన్షన్ ఎప్పుడు ఇస్తావు? ఆడబిడ్డలకు నెలకు 2500 ఎప్పటి నుంచి ఇస్తావు? స్కూటీలు ఎప్పటి నుంచి ఇస్తావు? పిల్లగాళ్లకు ఫీజు రీయింబర్స్మెంట్ ఎప్పుడు ఇస్తావు అని చెప్పి నెలకొక్క ప్రోగ్రాం పెట్టుకుందాం. మంచిగా ఈ కొత్త సంవత్సరం 12 నెలల పాటు బిక్కిరి వాళ్ళకు ఊపిరాడకుండా చేసే బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా ఈ గులాబీ దండుదే గులాబీ సైనికులదే అనే మాట నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా చాలా మంది మా అన్నదమ్ములు అడుగుతారు, అన్న మనం కూడా కొత్త కమిటీలు వేసుకోవాలన్న. తప్పకుండా నేను ఈ సంవత్సరం మీ అందరికి మాటిస్తున్నా, తొందరలో సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా స్టార్ట్ చేసుకుందాం. మంచిగా బూత్ కమిటీ నుంచి వార్డు కమిటీ, గ్రామ కమిటీ, మండల కమిటీ, పట్టణ కమిటీ, నియోజకవర్గ కమిటీ, జిల్లా కమిటీ, జిల్లాలలో శిక్షణ కార్యక్రమాలు కూడా పెట్టుకుందాం. అద్భుతంగా పటిష్టంగా మన పార్టీని నిర్మాణం చేసుకుందాం. మొదటి సంవత్సరం ఒడిసిపోయింది, మనకు తెలిసి తెలియకుండానే అయిపోయింది 1 ఇయర్. ఈ సంవత్సరం కూడా మొత్తం ఎలక్షన్లలో ఈ కొట్లాటలనే పోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఎట్లాగూ ఎలక్షన్లు వస్తాయి, మీకు తెలుసు నాకు తెలుసు. మళ్ళా రేవంత్ రెడ్డి మోసానికి శ్రీకారం చుడుతున్నాడు. రైతులకు రైతు భరోసా పేరు మీద ప్రమాణ పత్రం రాసియాలని చెప్పి శటకోపం పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. గ్రామాల నుంచి వచ్చిన మా నాయకులను నేను కోరుతున్నా, గ్రామాలలో చర్చ పెట్టండి, రైతులను అడగండి. కేసీఆర్ ఉన్నప్పుడు ఏమైనా రాసియాల్సి వచ్చిందా? దరఖాస్తు పెట్టుకునే అవసరం పడ్డదా? పడలే. ఇవాళ మాత్రం మళ్ళొక్కసారి ప్రమాణ పత్రం సెల్ఫ్ డిక్లరేషన్ రాసియాలి అంటున్నాడు. మీకు ఇంకొక మాట యాదికుండాలి, సరిగ్గా సంవత్సరం కిందట 28 డిసెంబర్ నాడు 28 డిసెంబర్ నుంచి జనవరి మొదటి వారం దాకా ప్రజాపాలన పేరు మీద దరఖాస్తులు తీసుకున్నారు. యాదుకుందా? మర్చిపోయారు. రేవంత్ రెడ్డి అంటే మర్చిపోయింది, మీరు మర్చిపోకూడదు.
1,06,00,000 మంది దరఖాస్తులు పెట్టారు. 1,06,00,000 మంది. అందులో ఏమేమి ఉన్నాయో ఎరికైనా ఆ దరఖాస్తులలో? పెన్షన్ కోసం అదే దరఖాస్తు అన్నారు, రైతు భరోసా కోసం అదే దరఖాస్తు అన్నారు, మీ పేరు తీసుకున్నారు, మీ అకౌంట్ నెంబర్ తీసుకున్నారు, అన్ని తీసుకున్నారు. మరి మళ్ళీ ఎందుకు పెట్టమంటున్నావు దరఖాస్తు? 1,06,00,000 కరెక్ట్ మాట చెప్పినాడు మా తమ్ముడు. ఎక్కడికి వెళ్ళి చెప్పిండు? టైం పాస్, ఏదో ఒకటి చేసి టైం పాస్ చేయాలి, ఎగబెట్టాలన్న తప్ప ఇచ్చే ఉద్దేశం లేదు. ఓ దిక్కేమో 1,06,00,000 ప్రజాపాలన పేరు దరఖాస్తులు తీసుకుంటుంది, ఇంకో దిక్కేమో కులగణన అని చెప్పి ఇంకో లెక్కలు తీసుకుంటుంది. మళ్ళీ ఇప్పుడు మళ్ళా దరఖాస్తులు, మళ్ళీ టైం పాస్ కార్యక్రమం కాబట్టి ఏమనాలి? అందుకే ప్రభుత్వం దగ్గర 12 సీజన్లు కేసీఆర్ గారు ఎట్లయితే 12 కాలాలు మీకు రైతు బంధు చేసిండో ప్రతి ఒక్క రైతు ఎన్నికలకు ముందు ఏమన్నాడు? 22 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు తెలంగాణలో, వాళ్ళందరూ కేసీఆర్ ₹1,00,000 ఇస్తాడు, నేను తులం బంగారం ఇస్తాను. మరి ఇప్పుడు బంగారం షాపులు దిగుతలేరు, అయినాడు పుడతలేదా బంగారం? తులం బంగారం దొరకలేదా? సంవత్సరం అయిపోయి ఎన్ని లెగ్గాలైనాయి? 4-5 లక్షల పెళ్లిలు అయినాయి. ఒక్కలకన్నా నచ్చిందా? రాలే. రుణమాఫీ అన్నాడు, నేను ముఖ్యమంత్రిని అడుగుతున్నా, మళ్ళొక్కసారి వేదికగా అడుగుతున్నా, నిన్న చెప్పినా మళ్ళీ చెప్తున్నా, ఎంత సిగ్గు తప్పిన ప్రభుత్వం అంటే